లక్ష్యం సమాజ హితం. నేను గంగోత్రి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని టచ్ చేయడమే. రేవంత్ రెడ్డి చిల్లర చౌకబారు రాజకీయాలకు ఇది పరాకాష్ఠే. అజిత్ పవార్ అంత్యక్రియలకు హాజరైన నారా లోకేష్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన మంత్రి. జిల్లా స్థాయి సమావేశంలో వెల్లడించిన కలెక్టర్ ఎన్ ప్రభాకర రెడ్డి. వెంకటాపూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్. మధ్యాహ్న భోజనం తిని 23 మంది విద్యార్థులకు అస్వస్థత. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ జాతిపిత కోట్లాది మంది ప్రజల ఆరాధ్యుడు కేసీఆర్ పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ ని టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని హరీష్ రావు అన్నారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి దశాబ్ద కాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని, అలాంటి చారిత్రాత్మక నాయకుడిపై బురద జల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మి వేయడమేనని అన్నారు. పరిపాలనలో చేతకానితనంతో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కాదారి పట్టించేందుకు సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్టు పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి చిల్లర చౌకాబారు రాజకీయాలకు పరాకాష్ట అని సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు తప్పుపట్టారు. ఇవాళ మెదక్ జిల్లాలో రైతులకు నీళ్లు బంద్ పెట్టారు, బీర్ ఫ్యాక్టరీలకు నీళ్లు ఇస్తారు. 70,000 ఎకరాలకు సింగూరు ప్రాజెక్టు కింద 40,000 ఎకరాలు, గణపురం ప్రాజెక్టు కింద 30,000 ఎకరాలు, 70,000 ఎకరాలకేమో క్రాప్ హాలిడే ప్రకటించారు. ఏమైందయ్యా అంటే సింగూరు ప్రాజెక్టు రిపేర్ ఉన్నది, నీళ్లు కమ్మున్నాయి అన్నారు. మరి నీళ్లు కమ్ముంటే బీర్ ఫ్యాక్టరీలకు ఎందుకు ఇస్తుండ్రు? బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు ఇవ్వడానికి మాత్రం నీళ్లు ఉంటాయి, మా యాసంగి పంటకు రైతుకు నీళ్లు ఉన్నాయా? అంటే ఎవరు మీ ప్రాధాన్యత? బీరు ఫ్యాక్టరీల ఓనర్లు మీకు ఇచ్చే కమిషన్లకు లంచాలకు నీళ్లు ఇస్తుండ్రా? ఎందుకంటే గరీబోళ్లు మా రైతులు లంచాలు ఇయ్యరు, మా రైతులకు నీళ్లు ఇస్తే మీకేం దొరకాయని ఇస్తలేరా? ఎందుకు ఇస్తలేరు రైతులకు? రైతులకు లేని నీళ్లు బీరు ఫ్యాక్టరీలకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? రైతులు అడిగితేనేమో క్రాప్ హాలిడే, నీళ్లు లేవు, రిపేర్ ఉందంటివి. ఇవాళ ఎక్సైజ్ శాఖ కార్యదర్శి జిల్లాకు వచ్చి ఇరిగేషన్ అధికారులకు, కలెక్టర్కు బీర్ ఫ్యాక్టరీలకు మాత్రం నీళ్లు ఆగద్దు, ఫుల్గా నీళ్లు ఇవ్వండి, బీర్ ఫ్యాక్టరీలు మంచిగా చూసుకోండి అని చెప్తుంది. మరి బీర్ ఫ్యాక్టరీలకు మాత్రం నీళ్లు ఆగద్దు, ఫుల్గా నీళ్లు ఇవ్వండి, బీర్ ఫ్యాక్టరీలు మంచిగా చూసుకోండి అని చెప్తుంది. మరి రైతులను ఎవరు పట్టించుకోవాలి? బీర్ ఫ్యాక్టరీలు మంచిగానే చూసుకుంటుండ్రు, మరి మా రైతుల పరిస్థితి ఏంటి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు క్రాప్ హాలిడే లేదు, పంట పంటకు నీళ్లు ఇచ్చినాం. కానీ మీకు ఇలా బీరు ఫ్యాక్టరీల మీద ఉన్న మోజు రైతుల మీద లేదు. బీరు ఫ్యాక్టరీల మీద ఉన్న ప్రేమ ఇవాళ రైతుల మీద ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. రైతులంటే చిన్న చూపు. రైతులకు ఎరువులు దొరికాయి, రైతులకు బోనస్ పైసలు పడాయి, రైతులకు రైతు భరోసా రాదు, రైతులకు బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు ఇచ్చి రైతుల పంటలు ఎండబెడతారు. ఇదేనా రైతుల మీద మీకున్న ప్రేమ? రైతులకు పోయిన యాసంగిలో, మొన్న వర్షాకాలంలో అకాల వర్షాలు పడి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఆయన భౌతిక కాయాన్ని లోకేష్ సందర్శించి నివాళులు అర్పించారు. బారామతిలోని నిర్వహించిన అజిత్ పవార్ అంత్యక్రియల్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. దివంగత అజిత్ పవార్ కు నివాళులర్పించిన వారిలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎక్కడైనా డ్రగ్స్ గంజాయి అమ్ముతున్నా కొంటున్నా లేదా ఉపయోగిస్తున్న వారిపై సమాచారం ఇచ్చిన వారికి నగదు బహుమతి అందిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర రెడ్డి తెలిపారు. కలెక్టర్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన డ్రగ్స్ గంజాయి నివారణపై జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ గంజాయి వినియోగాన్ని ఉక్కుపాదంతో అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని, ఎవరైనా గంజాయి డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం ఉంటే వారి వివరాలను 1972కి ఫోన్ చేసి చెప్పాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, వారికి మంచి నగదు బహుమతి అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. మధ్యాహ్నం భోజనం తిని 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపురం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, కడుపు నొప్పితో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థులను వెంటనే నారాయణ ఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విద్యా వైద్య అధికారులు విచారణ ప్రారంభించారు. ఏం తిన్నావు? హోటల్ కాడికి వెళ్ళా. ఏం పెట్టిరు మీకు? ఏం తిన్నారు? ఇంకా ఏ స్కూల్ మీది? అంటే నువ్వు చెప్పేది తీసుకొని వచ్చాడు. అలాగే గొల్ల మండపం నుంచి అఖిలాండం వరకు నడుస్తూ ఫోటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, భక్తులు మండిపడుతున్నారు. తిరుపతిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుమల శ్రీవారి కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు. శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో పూర్తిగా నెయ్యి కల్తీ జరిగిందని విచారణ పూర్తి చేసి నిగ్గు తేల్చుతామని వారు అన్నారు. సుమారు 500 మంది ర్యాలీలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి అనుగుణంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ లడ్డూ ద్వారా మరి ఆ దేవదేవుని యొక్క అపవిత్రతను చేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు ఆధారాలు లేవు అంటున్నాడు. 500 ఆధారాలతో సిట్టు విచారణతో ఈరోజు బయటపెట్టినటువంటి కల్తీ నెయ్యి లడ్డూల్లో వాడినటువంటి వాస్తవం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను కరుణాకర్ రెడ్డి గారిని. ఈ రోజున దాదాపు 20 లక్షల కోట్ల లడ్డూల్ని దాదాపు 60 లక్షల 20 కోట్ల రూపాయల ధనంతో చేసిన అవినీతి జరిగింది అంటే
మరి ఈ రోజున కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి నగరంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా కానివ్వండి, ఒక శాసనసభ్యుడిగా కానివ్వండి, ఒక చైర్మన్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి కానివ్వండి, ఈ విధంగా మాట్లాడడం ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా కూడా ప్రజలను మోసగించవచ్చు, అధికారులను మోసగించవచ్చు, కానీ దేవుడి కంటిలో మీరు పడినారంటే దేవుణ్ణి మోసం చేయలేరు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. కేసీఆర్ ని టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మ